ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 126:3. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మనకి ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన ఎడల ఆయన గొప్ప కార్యములు చేసి ఉన్నారు కాబట్టి మనము సంతోషభరితులము అవ్వేము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని సంతోషభరితులుగా చేసే దేవుడు ఆయనే. మనల్ని ఎల్లప్పుడూ కూడా మంచి మార్గములో మంచి ఈవెలతోనూ మనల్ని ఎంతగానో ఆయన కృపలోని మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, మీ ఎడల నేను గొప్ప కార్యములు చేస్తాను, మీరు సంతోషభరితులు అవుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. అవునండి, ఎల్లప్పుడూ కూడా ఆయన మేలు చేసే దేవుడు. యథార్థ హృదయులకి మంచి వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని విడిచిపెట్టక వారితో ఎల్లప్పుడూ ఉండి వారికి మేలు చేస్తారు. ఎల్లప్పుడూ కూడా వారికి గొప్ప కార్యములు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా దేవుని ఎడల ఆయన యొక్క కృప ఎడల మనము కనిపెట్టుకొని ఉంటాము కాబట్టి దేవుడి దినమున అంటూ ఉన్నారు, మీ ఎడల నేను గొప్ప కార్యాలు చేస్తాను, మీకు మేలే చేస్తాను, మీరు భయపడద్దు, అధైర్యపడద్దు, నేను మేలు చేసినప్పుడు మీరు సంతోషభరితులవుతారని దేవుడు ఈ దినమున ఆయన కృప చేత ఆయన వాక్యమును మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా ఎడల ఎల్లప్పుడూ మేలు చేస్తారు, మా యొక్క జీవితాలకి గొప్ప కార్యాలు మీరు చేస్తారని మరొకసారి నాయన మీరు రుచిపరుచుకుంటూ మీ యొక్క వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నా ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని మీ యొక్క కృపలోని, మీ యొక్క కనికరంలోని వారిని భద్రపరిచి, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యము, వారు చే పనులు, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు నాయన. నా తండ్రి, 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండే సుఖమైన ప్రయాణమును, సురక్షితమైన ప్రయాణమును అనుగ్రహించండి నా ప్రభు. మీ కృప చేత నాయన ప్రతి బిడ్డని నా ప్రభు మీరే మీ యొక్క కృపతోని ఆదరించి నడిపించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నారో నా ప్రభు వారిని మీరు ఆదరించి చక్కటి ఆరోగ్యం దయచేయండి నా ప్రభు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి నా ప్రభు. మీ కృపలో భద్రపరచండి. వచ్చిన వారి త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. 190 దేశం మీ కృపలో భద్రపరిచి నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన, నా తండ్రి, పొల్యూషన్ కూడా ఈ వాతావరణంలో ఎక్కువ అవ్వకుండా సహాయం చేయండి నాయన నా ప్రభు. నాయన ఫ్లడ్స్ కానీ నా ప్రభు, భూకంపాలు కానీ నా ప్రభు, ఇంకా ఏవైనా కూడా నా ప్రభు మనుషునికి హార్మ్ఫుల్గా ఉండేది ఏవి కూడా సంభవించకుండా సహాయం చేయమని కోరుకుంటున్నా. సహాయం చేయండి ఆయన. ఫుడ్ కూడా కల్తీ లేకుండా సహాయం చేయండి నా ప్రభు. రైతులకి తోడై ఉండండి, వ్యాపారస్తులకి తోడై ఉండండి, ఉద్యోగస్తులకి తోడై ఉండండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలంతా తోడై ఉండండి నా ప్రభు. నాయన బిడ్డలు ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండే మీ కృపలో భద్రపరచండి నా ప్రభు. నాయన, నా తండ్రి, బిడ్డలు నా ప్రభు మరి ఎగ్జామ్స్ అన్నీ రాశారు, మంచి రిజల్ట్ రావడానికి వెయిట్ చేస్తున్నారు. మీ కృపలో భద్రపరచండి నాయన. సహాయం చేయండి నా ప్రభు. మంచి రిజల్ట్ రావడానికి మీ కృపను అనుగ్రహించండి. ఏ కోర్సెస్లోని జాయిన్ అవ్వాలో అవన్నీ కూడా మీరే జ్ఞానం అనుగ్రహించి చక్కటి మార్గాలను తెరిచి నడిపించమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ
నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.